హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ మార్కెట్ అనాలిసిస్. గోల్డ్మెన్ సాక్స్ నిఫ్టీ నెక్స్ట్ 12 monthsలో 29,300 వరకు వెళ్తుందని చెప్పే అంచనా వెలువరించడం చూసాం మనం ఈరోజు మార్నింగ్. మార్కెట్ ఇంతగా కరెక్ట్ అయినప్పుడు మనం ఇది నమ్మలేకపోవచ్చు, కానీ మార్కెట్ రికవరీ అవ్వడం కనుక స్టార్ట్ చేస్తే మన మార్కెట్ 29,300కు రీచ్ అవ్వడం అనేది పెద్ద కష్టం అయితే కాదు, ఎక్కువ టైం కూడా తీసుకోదు. సో ఇంత సివియర్ ఫాల్ తర్వాత రికవరీ స్టార్ట్ అయితే కంటిన్యూస్ గా అప్ సైడ్ మూవ్ అవడం మాత్రం చూడొచ్చు. మనం 26,300 లెవెల్ క్రాస్ చేస్తే కనుక వన్స్ 29,300కి రీచ్ అవ్వడం పెద్ద కష్టం కాదు. ఓకే, అయితే ఇప్పుడు వచ్చిన కరెక్షన్ ఇంకా ఎంతకాలం ఉండొచ్చు? చాలా వరకు కరెక్షన్ కంప్లీట్ అయిందని చెప్పుకోవచ్చు మనము. మేజర్ స్టాక్స్, లార్జ్ క్యాప్ స్టాక్స్ అన్ని కూడా చాలా వరకు కరెక్ట్ అయినాయి. వార్ సిచ్యువేషన్ కూడా ఆల్మోస్ట్ పీక్ అయినట్టుగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే లాంగ్ టర్మ్ ఈ వార్ చేయాలంటే కంట్రీస్ యొక్క ఎకానమీస్, ఇజ్రాయెల్ ఎకానమీ కానీ, ఇరాన్ ఎకానమీ కానీ, అట్లానే అమెరికా సపోర్ట్ చేస్తున్న అమెరికా ఎకానమీ కానీ అంత సపోర్టివ్గా అయితే లేవు, అంత స్ట్రాంగ్గా అయితే లేవు. రిటాలియేషన్ కోసము ఇరాన్ కంటిన్యూ చేసినప్పటికీ కూడాను ఎంతకాలం యుద్ధం చేస్తారు? ఇంకా ఎక్కువ కాలం చేయడానికి వాళ్ళ దగ్గర కూడా సోర్సెస్ ఉండాలి కదా. సో వారు త్వరలోనే ముగిసిపోయే అవకాశం ఉందని చెప్పేసి ఆశిద్దాం. ఇక మన మార్కెట్ల విషయానికి వస్తే అమెరికా మార్కెట్లో నెగిటివ్ గా క్లోజ్ అవడంతో మన మార్కెట్లో కూడా నెగిటివ్ ఓపెనింగ్ నే సూచించాయి. అంతకంటే ఎక్కువగా మన మార్కెట్ డ్రైవ్ చేసిన రీజన్ అయితే ఆయిల్ ప్రైసెస్. రీసెంట్ గా $119 వరకు రీచ్ అయిన బ్రెంట్ క్రూడ్ $80 వరకు ఫాల్ అవడం చూసాము 2 days బ్యాక్. కానీ మరలా అది 99 నుంచి $100 వరకు రైజ్ అవడం తోటి లాస్ట్ నైట్ 99 నుంచి $100 వరకు రైజ్ అయింది. దాంతో మన మార్కెట్ లో మరలా ఒకసారి భయాలు నెలకొనడంతో మన మార్కెట్లు ఓపెనింగ్ నుంచి కూడాను చాలా స్ట్రాంగ్ నెగిటివ్ గా ట్రేడ్ అవ్వడం చూస్తూ ఉన్నాం. దాంతో పాటుగా డాలర్ ఇండెక్స్ కూడాను 99 కంటే అబోవ్ లెవెల్స్ వెళ్ళడం తోటి మన మార్కెట్లు కాస్త నెగిటివ్ సైడే ట్రేడ్ అవుతూ వచ్చినాయి మార్నింగ్ నుంచి కూడాను. నిఫ్టీ 190 పాయింట్లు, సెన్సెక్స్ 500 పాయింట్ల వరకు నెగిటివ్ ఓపెనింగ్ తర్వాత ఫర్దర్ గా లోయర్ లెవెల్స్ కే మూవ్ అవుతూ నిఫ్టీ 23,550, సెన్సెక్స్ 75,870 లెవెల్స్ వరకు కూడాను ఫాలో అయ్యాయి. మార్కెట్ లో ఉన్న భయాలతోటి విక్స్ కూడాను 5 to 6% ఈ రోజు మార్నింగ్ రైజ్ అయింది. ఆఫ్టర్నూన్ సెషన్ కి కాస్త కూల్ ఆఫ్ అయినప్పటికీ కూడాను మరలా ఈవినింగ్ సెషన్ కి వచ్చేప్పటికి మళ్ళా మార్కెట్ లోయర్ సైడ్ కు మూవ్ అవడం చూసాము. సెన్సెక్స్ 76,000 కంటే లోయర్ లెవెల్స్ కి ట్రేడ్ అవుతూ వచ్చింది లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో. మార్కెట్లు ఈ విధంగా ట్రేడ్ అవుతుంటే మరోపక్క ఇండియన్ మార్కెట్స్ లో ఎల్పిజి కొరత ఉందని చెప్పేసి ఆందోళనలు చాలా ఎక్కువగా కనపడతా ఉన్నాయి. దాంతో చాలా బ్లూ స్ట్రిప్ ఆటో స్టాక్స్ 3% పైగా ఈ రోజు మార్నింగ్ పడిపోవడం చూసాము. నిఫ్టీ ఆటో ఇండెక్స్ 2.51% వరకు పడిపోయి 25,275 స్థాయిల వరకు కూడా వెళ్ళింది. గురువారం ఉదయం అంటే ఈ రోజు ఉదయం 10:50 టైంలో నిఫ్టీ ఆటో స్టాక్స్ అన్ని చాలా వరకు నష్టపోయాయి. టీవీఎస్ మోటార్స్, అశోక్ లేలాండ్ వంటి స్టాక్స్ నిఫ్టీ ఆటో పతనానికి కారణమైన చెప్పుకోవచ్చు. రెండో రోజు 3.5% పైగా నష్టపోయాయి ఈ స్టాక్స్. వరుసగా రెండో రోజు కూడా ఆటో స్టాక్స్ నష్టాలని చవి చూశాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, ఐషర్ మోటార్స్, హీరో మోటార్స్, మారుతి సుజుకి 2% కంటే కూడాను ఎక్కువగా నష్టపోవడం చూసాం. టాటా మోటార్స్ అయితే 2023 తర్వాత న్యూ 52 వీక్ లోకి రీచ్ అయింది. ఈ వారం 6.5% కంటే ఎక్కువగా నష్టపోయిన నిఫ్టీ ఆటో అత్యధికంగా నష్టపోయిన రంగంగా మారిపోయింది. నిన్నటి 3.1% ఫాల్ కి తోడుగా ఈ రోజు 2.5% కంటే ఎక్కువగా నష్టపోవడం అనేది ఆటో ఇండెక్స్ కి సెప్టెంబర్ 25 తర్వాత చాలా లోయర్ లెవెల్స్ కి రీచ్ అయిందని చెప్పుకోవచ్చు ఆటో ఇండెక్స్. ఓకే, అయితే ఇది ఎందువల్ల జరిగింది అనేది కనుక మనం సింపుల్ గా అనలైజ్ చేస్తే గ్యాస్ కొరత ఆటో కంపెనీలని ప్రభావితం చేసిందని చెప్పుకోవచ్చు. గ్యాస్ కొరత ఉంది అని చెప్పేసి టాక్స్ ఆటో కంపెనీలు సెల్ ఆఫ్ కి దారి తీసినాయి. ఈ వార్ నేపథ్యంలో ఆటో స్టాక్లు చాలా రీసెంట్ లోయర్ లెవెల్స్ కి వచ్చేసినాయి. అసలు గ్యాస్ కను ఆటో కంపెనీలకి ఉండే రిలేషన్ ఏంటని కనుక చూస్తే ఆటో మేకర్స్, ఈ ఆటో కంపెనీస్ అన్ని కూడాను ప్రధానంగా వివిధ భాగాల తయారీ ప్రక్రియ కోసం ఈ గ్యాస్ పై ఆధారపడతారు. ముఖ్యంగా పెయింట్ షాపులు, ఫోర్జింగ్ కోసం ఫర్నేజులు, కాస్టింగ్, అట్లానే లోహ భాగాల కోసం వివిధ హీటింగ్ ప్రక్రియస్ లో గ్యాస్ ని వినియోగించుతారు ఈ ఆటో మేకర్స్. దాంతో ఈ గ్యాస్ కొరత అనేది ఈ ఆటో కంపెనీలని చాలా ప్రభావితం చేసిందని చెప్పుకోవచ్చు. అయితే వాళ్ళు గ్యాస్ నుంచి ప్రత్యామ్నాయ ఇంధన వనరులకు మారొచ్చు, కానీ అయితే ఇప్పటికిప్పుడు ఆ మెషినరీని చేంజ్ చేయడం కానీ, సో ఆ ట్రాన్స్ఫర్మేషన్
తీసుకొని రావడం కానీ ఇప్పటికిప్పుడు షార్ట్ టర్మ్ లో కాస్త కష్టంగా మారొచ్చు. దాంతో ఈ ప్రభావం అనేది ఆటో కంపెనీల మీద ఎక్కువగా ఉంది. అయితే ఇది ఉత్పత్తిని, రాబోయే ప్రొడక్షన్ ఏదన్నా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అయితే ప్రస్తుతం ఇండియాలో మాత్రము సరిపోయినంత గ్యాస్ అందుబాటులో ఉందని చెప్పేసి గవర్నమెంట్ చెప్తూనే ఉంది. ఇది సుమారుగా నెక్స్ట్ 2 months వరకు సర్వ్ అవుతుంది. అంటే రాబోయే మే నెల వరకు కూడాను ఈ గ్యాస్ సరఫరా అనేది అందుబాటులో ఉంటుందని చెప్పేసి గవర్నమెంట్ చెప్తున్నప్పటికీ కూడాను, కానీ మార్కెట్ లో మాత్రం ఆ భయాలు మాత్రం పూర్తిగా తొలగిపోలేదు. దాంతో ఆటో సెక్టార్ అనేది ఆల్మోస్ట్ 6.5% నష్టపోయింది లాస్ట్ 1 week లో. ఇక ఐటీ సెక్టార్ విషయానికి వస్తే ఈ సంవత్సరం ఇప్పటి వరకు కూడాను ఐటీ స్టాక్స్ చాలా స్ట్రాంగ్ కరెక్షన్ చూసాయి. 2026 లో ఇప్పటి వరకు మేజర్ ఐటీ కంపెనీస్ లైక్ ఇన్ఫోసిస్ గానీ, టీసీఎస్ గానీ, హెచ్సిఎల్ గానీ ఆల్మోస్ట్ 20% కి పైగా కరెక్షన్ గురయ్యాయి. వాస్తవానికి ఐటీ ఇండెక్స్ అయితే ఇయర్ టు డేట్ అంటే 2026లోనే స్పెసిఫిక్ గా 20% వరకు పడిపోయింది. ముఖ్యంగా ఇది ఏఐ భయాలతో వచ్చిన ఫాల్. దాంతో పాటుగా రీసెంట్ గా వార్ సిచ్యువేషన్స్ లో కూడాను ఈ ఐటీ ఇండెక్స్ అనేది ఇంకా 2 to 3% అడిషనల్ గా ఫాలో అవడం చూసాము. ఈ భారీ అమ్మకాల వెనుక, ఇంత భారీ అమ్మకాల తర్వాత నోమురా బ్రోకరేజ్ సంస్థ ఒక చిన్న నోట్ రిలీజ్ చేశారు. దాని ప్రకారం ఏంటంటే ఈ సెల్ ఆఫ్ ఏదైతే ఉందో అది ఓవర్ రియాక్షన్. ఇది ఈ ఏఐ భయాలు అనేవి చాలా ఎక్కువగా ఈ ఐటీ రంగం మీద పనిచేసినాయి, అంత అవసరం లేదు అని చెప్పేసి వీళ్ళ నోటు కాస్త ఎంకరేజింగ్ గా ఉంది ఐటీ కంపెనీలకు సంబంధించి. వీళ్ళు ముఖ్యంగా ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ రికమెండ్ చేస్తూ ఉన్నారు. మిడ్ క్యాప్ కంపెనీస్ లో అయితే కోఫోర్జ్ వీళ్ళు ఎక్కువగా పాజిటివ్ గా రికమెండ్ చేస్తూ ఉన్నారు. అయితే స్మాల్ క్యాప్ స్పేస్ లో వచ్చేసి ఈ క్లర్క్స్ సర్వీసెస్ కంపెనీకి ఎక్కువ రికమెండేట్ చేస్తున్నారు వీళ్ళు. ఈ అన్ని కంపెనీలు కూడాను ఇన్ఫోసిస్ గానీ, కాగ్నిజెంట్ గానీ, కోఫోర్జ్ గానీ, అట్లానే ఈ క్లర్క్స్ గానీ వీళ్ళు బై రికమెండ్ చేస్తూ ఉన్నారు. వీళ్ళ అనాలిసిస్ ప్రకారం ఏంటంటే ఐటీ కంపెనీస్ అన్ని కూడాను స్లోగా గ్రాడ్యువల్ గా ఈ టెక్నాలజీ ఏదైతే ఉందో ఏఐ టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని రాబోయే రోజుల్లో దాన్ని అనుకూలంగా మార్చుకొని వీళ్ళ బిజినెస్ ని ఇంప్రూవ్ చేసుకుంటాయని చెప్పేసి అభిప్రాయంతో వీళ్ళు ఈ స్టాక్స్ అన్ని కూడా రికమెండ్ చేస్తూ ఉన్నారు. అది ఐటీ సెక్టార్ విషయానికి వస్తే నెక్స్ట్ డిఫెన్స్ సెక్టార్ గురించి చూద్దాము. ఈ మధ్య కాలంలో ఈ వార్ సిచ్యువేషన్ లో డిఫెన్స్ సెక్టార్ కి కాస్త ఎక్కువగానే ప్రైస్ అప్రిషియేట్ అయిందని చెప్పుకోవచ్చు. సుమారుగా 47% వరకు ఐటీ డిఫెన్స్ సెక్టార్ రిటర్న్స్ పోస్ట్ చేసింది లాస్ట్ 1 year లో. కొన్ని స్టాక్స్ అయితే ఓవరాల్ సెక్టార్ కంటే కూడా అవుట్ పర్ఫార్మ్ చేశాయి. సో లాస్ట్ 1 year లో చూస్తే కనుక మనకి ఈ రోజు వరకు ఉన్న డేటాను బట్టి చూస్తే కనుక కొన్ని స్టాక్స్ మనం స్పెసిఫిక్ గా అవుట్ పర్ఫార్మ్ చేసిన స్టాక్స్ కనుక చూస్తే లాస్ట్ 1 year లో ఎంటార్ టెక్నాలజీస్ 177% రిటర్న్స్ ఇచ్చింది. డేటా ప్యాటర్న్స్ 109%, జిఆర్ఎస్సి 86.6%, ఆస్ట్రా మైక్రోవేవ్ 66.4%, భారత్ ఫోర్జ్ 63.5%, బిఈఎల్ 63.1%, డైనమిక్ టెక్ 59.26%, సోలార్ ఇండస్ట్రీస్ 49%, పరాస్ డిఫెన్స్ 48%. ఓవరాల్ గా ఇండెక్స్ 47% రిటర్న్ ఇస్తే ఇవి మోర్ దాన్ 47% రిటర్న్ ఇచ్చినాయి. ఎస్పెషల్లీ డేటా ప్యాటర్న్స్ అయితే ఇప్పుడు 52 weeks దగ్గర ట్రేడ్ అవుతా ఉంది. సో మీరు గనక ఈ స్టాక్స్ లో ఏదైనా హోల్డ్ చేస్తూ ఉంటే మీరు ప్రాఫిట్స్ రన్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా డౌట్ ఉంటే అంటే రాబోయే రోజుల్లో ఈ విధంగా కరెక్ట్ అవుతాయి, ఇంత అప్రిషియేట్ అయినాయి కాబట్టి కరెక్ట్ అవుతాయి అనుకుంటే స్లోగా గ్రాడ్యువల్ గా ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, మనం చార్ట్ చూస్తూ నిఫ్టీకి, సెన్సెక్స్ కి రేపటికి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏ విధంగా ఉండొచ్చు అనేది ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాము. నిఫ్టీ ఈ రోజు 23,550 లెవెల్స్ వరకు లోయర్ లెవెల్ మూవ్ అవుతూ చివరికి 227 పాయింట్ల నష్టంతో 23,639 దగ్గర క్లోజ్ అయింది. సుమారుగా 1% అనేది ఈ రోజు నష్టపోవడం చూసాము. అయితే ఇంత సివియర్ సెల్ ఆఫ్ కి మనము ప్రధానంగా మనం బ్లేమ్ చేసేది మాత్రము ఆయిల్ ప్రైసెస్. ఆయిల్ ప్రైసెస్ పెరిగే కొద్దీ మన మార్కెట్ కి అది నెగిటివ్ గా పరిణమిస్తుంది. రేపు మార్నింగ్ కనుక ఆయిల్ ప్రైసెస్ ఏదన్నా ఒక 5-10% లోయర్ సైడ్ మూవ్ అయితే మళ్ళా మన మార్కెట్ ఈ 1% అనేది రికవర్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడంతా కూడా న్యూస్ బేస్డ్ అండ్ ఆయిల్ ప్రైస్ బేస్డ్ మాత్రమే మన మార్కెట్స్ మూవ్ అవుతున్నాయి లెవెల్స్ కంటే కూడాను. ఇది మనం అర్థం చేసుకొని క్లియర్ గా గుర్తుపెట్టుకోవాలి. ప్రతిరోజు మనం ట్రేడింగ్ చేసేటప్పుడు ఏదైనా లెవెల్ క్రాస్ చేసి బిలో సైడ్ మూవ్ అవుతుందంటే కంటిన్యూస్ గా ఇంక బిలో సైడ్ మూవ్ అవుతుందని చెప్పి అనుకోవద్దు. ఎందుకంటే ఆయిల్ ప్రైసెస్ కనుక రికవరీ ఉంటే డ్యూరింగ్ డే అయినా సరే మార్కెట్ లో రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. చూద్దాము రేపటికి ఆయిల్ ప్రైసెస్ ఏ విధంగా మూవ్ అవుతాయి అనేది. ఇరాన్ కనుక కాస్త వార్ విషయంలో కాస్త తగ్గుముఖం చూపిస్తే మార్కెట్ లో మరలా ఒకసారి రికవరీ
రికవరీ అయ్యే అవకాశం ఉంది. అయితే రికవరీ చాలా ఫాస్ట్ గా ఉండే అవకాశం మాత్రం మనం కొట్టిపారేయలేం. నిఫ్టీకి మనం సపోర్ట్ చూడాలంటే ఇప్పుడు 23,430 దగ్గర సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది. అది క్రాస్ చేసి కనుక బిలో సైడ్ మూవ్ అయితే 22,900 లెవెల్స్ వరకు కూడా ఫాలో అయ్యే అవకాశం ఉంది. ఇది మనం టెక్నికల్స్ ప్రకారం చూస్తే. అయితే ఇప్పుడు టెక్నికల్స్ ప్రకారం అయితే ట్రేడ్ అవుట్ లేదు మార్కెట్ లో, ఎప్పటికీ కూడాను న్యూస్ బేస్డ్ గానే ట్రేడ్ అవుతున్నాయి వార్ సిచ్యువేషన్ లో. ఓకే, సో 23,430 క్రాస్ చేసి బిలో సైడ్ మూవ్ అయితే 22,900 వరకు కూడా ఫాలో అయ్యే అవకాశం ఉంది. అదే అప్ సైడ్ మూవ్ అయితే 23,800 అనేది ఫస్ట్ ఇమీడియట్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది. అంటే అప్రాక్సిమేట్ గా 180 పాయింట్లు ఈ రోజు క్లోజింగ్ దగ్గర నుంచి 180 పాయింట్లు అది క్రాస్ చేసి అప్ సైడ్ మూవ్ అయితే మరలా ఒకసారి 24,030, 24,050 రీసెంట్ క్లోజ్ ఏదైతే ఉందో ఆ లెవెల్ మరలా రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది. సో లోయర్ సైడ్ 23,430, హైయర్ సైడ్ 23,800. ఈ 400 పాయింట్లో ఏ విధంగా ట్రేడ్ అవుతుంది అనేది మార్కెట్ మనం అబ్జర్వ్ చేయాలి. ఓకే, అదే సెన్సెక్స్ విషయానికి వస్తే ఈ రోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా ఉండటంతో లోయర్ లెవెల్స్ కు మూవ్ అయింది. నిన్న మనం ఇచ్చిన కాలు 75,000 పుట్ సెల్ చేయటం 60 రూపాయల మీద మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేసాం. అది 75,000 పుట్టు 60 రూపాయల దగ్గర ఉన్నప్పుడు సెల్ చేయమని చెప్పేసి పోస్ట్ చేసాము, హింట్ ఇచ్చాము. అది క్లియర్ గా అక్యురేట్ గా వర్కౌట్ అయింది. 60 రూపాయలు కూడాను జీరో అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు సెన్సెక్స్ కి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూడాలంటే ఇమీడియట్ సపోర్ట్ 75,450. ఆ 75,450 అనేది ఏప్రిల్ 2025 అది గ్యాప్ ఫామ్ అయింది. సో గ్యాప్ అప్ సుమారుగా 1000 పాయింట్స్ ఒక రోజు గ్యాప్ అప్ అయింది. ఆ గ్యాప్ లోయర్ పాయింట్ వచ్చేసేసి 75,450. ఇప్పుడు మనం సపోర్ట్ చూడాలంటే 75,450 అనేది మనం సపోర్ట్ కింద చూడొచ్చు. ఈ రోజు ఫామ్ చేసిన లోయర్ పాయింట్ 75,871. ఓకే, అది క్రాస్ చేసి బిలో సైడ్ మూవ్ అయితే 75,450 వరకు కూడా ఒకసారి టెస్ట్ చేసే అవకాశం ఉంది. అదే హయ్యర్ సైడ్ చూడాలంటే 76,390, 76,400 ఆ లెవెల్ అనేది కాస్త రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది. ఈ రోజు ఇంట్రాడేలో కూడాను 76,400, 76,500 లెవెల్స్ దగ్గర కాస్త రెసిస్టెన్స్ ఫేస్ చేయడం చూసాము. ఈ 76,400, 76,500 అనేది మనం రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది. ఈ విధంగా మనం సెన్సెక్స్ నిఫ్టీని రాబోయే రోజుల్లో, రాబోయే ఒక వారానికి అయితే మనం కీన్ గా అబ్జర్వ్ చేయాల్సింది వార్ న్యూస్ ఏ విధంగా టర్న్ అవుట్ అనే దాన్ని బట్టి మన మార్కెట్ లో మూవ్మెంట్ అనేది ఉండే అవకాశం ఉంది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కానీ, మీ కొలీగ్స్ కానీ, రిలేటివ్స్ కానీ యూస్ఫుల్ అవుతుందనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. మీరు ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.